ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్కి చదువులో మంచి మార్క్స్ వస్తున్నా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా కుటుంబంలో ఏదైనా సమస్య వల్ల చదువును ఆపేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి స్టూడెంట్స్కి సపోర్ట్ ఇవ్వడం కోసం హెచ్డిఎఫ్సి వాళ్ళు స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. దాన్నే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇది ఎవరికైతే అవసరం ఉందో, మీ రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ, దీని నీడ్ ఎవరికైతే ఉందో, చూసిన ప్రతి ఒక్కరు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి క్లియర్గా అర్థం చేసుకొని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని మీ చదువులో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇది ప్రతిదీ కూడా హెచ్డిఎఫ్సికి సంబంధించిందే కాకుండా ప్రతి స్కాలర్షిప్ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను. ఏ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ప్రతిదీ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను. ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలన్నది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్నది ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం అనుకుని చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కాలర్షిప్ ఈసీఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి. హెచ్డిఎఫ్సి వాళ్ళు స్కాలర్షిప్ అన్నది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందించే ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. చదువులో మంచి మార్కులు తెచ్చుకొని కానీ ఫైనాన్షియల్ సమస్య వల్ల లేదా కుటుంబంలో ఏదైనా కష్టాల వల్ల చదువు మానేయాల్సి వస్తున్న పిల్లలకి ఇది సపోర్ట్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుందండి? ఎవరైతే బాగా చదువుకుంటున్నారో, లేదంటే ఫైనాన్షియల్గా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, లేదు కష్టాలు అంటే సడన్గా ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ కానీ, లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏమన్నా అవుతే గనక వాళ్ళు చదువులో ముందుకు వెళ్ళడానికి సోర్స్ అన్నది ఉండదు. అలాంటి పిల్లల కోసం ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కాలర్షిప్ అన్నది తీసుకొచ్చారనమాట. అర్థమైందా? మెయిన్ ఏమేంటి దీనికి, ఎవరైతే బాగా చదువుకున్న పిల్లలు కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కానీ, ఇన్కమ్ సోర్స్ అంటే ఇన్కమ్ ఎవరైతే జనరేట్ చేస్తే వాళ్ళకి ఏమైనా హెల్త్ పరంగా కానీ, ఏమైనా సడన్గా ఏమన్నా జరిగినా సరే అలాంటి వాళ్ళకి ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. అర్హత అంటే ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. వాళ్ళు ఇండియాలో ఉండిన వాళ్ళవి ఖచ్చితంగా ఉండాలి. ఆ స్టూడెంట్స్ 1 to 2 పీజీ వరకు చదువుతున్నారో వాళ్ళైతే ఇండియా వాళ్ళవి ఉండాలి. నెక్స్ట్ మార్క్స్ కనీసం 55% ప్రీవియస్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్లో 55% ఖచ్చితంగా ఉండాలి. ఇన్కమ్ లిమిట్ అంటే ఇన్కమ్ ఎలా ఉండాలంటే ఇయర్కి వాళ్ళ ఇన్కమ్ 2.5 lakhs కన్నా బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ క్రైసిస్ కండిషన్ అంటే గత 3 సంవత్సరాల్లో కుటుంబంలో ఏదైనా ఆర్థికంగా కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, చదువు ఆగిపోయిన పరిస్థితులు ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారనమాట. ఏంటంటే ముందు దీన్ని ఎలా తీసుకుంటారంటే పిల్లలకి ఫైనాన్షియల్గా ఎంత స్ట్రగుల్ ఉందో, లేదంటే వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే పర్సన్ ఏమైనా అయినా సరే వాళ్ళకి సపోర్ట్ అన్నది ఇస్తారనమాట. మెయిన్ దాని ద్వారా తీసుకుంటారనమాట. స్కాలర్షిప్ అమౌంట్ ఏ విధంగా వస్తుందంటే క్లాస్ 1 to 6కి 15,000 అన్నది ఇస్తారు. క్లాస్ 7 to 12కి డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ చదువుతున్న వాళ్ళకి ఇయర్కి 18,000 అయితే ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ, బీఎస్సీ కానీ ఇలాంటివి చదువుతారు చూడు, అలాంటి వాళ్ళకి 30,000 ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అంటే బీటెక్లు కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎల్ఎల్బి ఇలాంటివి చదువుతారు చూసారా, అలాంటి వాళ్ళకి 50,000 ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంటెక్ కానీ ఇట్లాంటి హై స్టడీస్ చేస్తారు చూడు, వాళ్ళకి 35,000 ఇస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అంటే ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ వంటివి 75,000 అన్నది ఇస్తారు. అంటే ఇయర్కి వీళ్ళు 75,000 స్కాలర్షిప్ అన్నది ఆ స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తారు. క్లాస్ వైజ్ డివైడ్ చేస్తారనమాట. ఇది లాస్ట్ డేట్ ఏంటంటే అసలు 2025 October 4th లాస్ట్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేశారన్నమాట. ఇది 13th అంటే October 30 వరకు ఈ చివరి డేట్ అయితే మనకి ఎక్స్టెండ్ అన్నది చేశారన్నమాట. మెయిన్ ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి గల మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి,
లాస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ ఇన్ కేస్ ఒక ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళు మాత్రం లాస్ట్ ఇయర్ లిస్ట్ కానీ లేదంటే ఐడి కార్డు కానీ లేదంటే మనకి ఎల్కేజీ చదివిన ఏమన్నా లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా, అదైతే సబ్మిట్ చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కానీ ఓటర్ కానీ డ్రైవింగ్ కానీ. ఇప్పుడు పిల్లలకు ఉన్నారనుకో ఆధార్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా హై స్టడీస్ చదివే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఉంటుంది కదా, అవి సబ్మిట్ చేయాలి. ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఈ ఇయర్ చదువుతున్నాడు, ఈ బాబు ఈ స్కూల్లో చదువుతున్నాడు అని ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనకి అడ్మిషన్ నెంబర్ అవ్వచ్చు, లేదంటే ఐడి కార్డ్ అవ్వచ్చు, ఇట్లా మనకు ఉంటాయి కదా. లేదంటే మనం ఏమైనా బుక్స్ కానీ లేదంటే ఏమన్నా లైక్ యూనిఫామ్ కానీ ఏమైనా బై చేసిన రిసిప్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా సరిపోతాయి. బ్యాంక్ పాస్బుక్ కాపీ ఇదేంటంటే ఏ అకౌంట్లో అయితే పడతాయో ఆ అకౌంట్ పాస్బుక్ ఇవ్వాలి. లేదా పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ అంటే డిప్లొమా ఇలా చదివే వాళ్ళు స్టూడెంట్ పాస్బుక్ ఇవ్వచ్చు, లేదంటే 1 to 10th వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళది పేరెంట్స్ అయితే పాస్బుక్ ఇవ్వాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ డ్యామ్ షూర్గా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇయర్కి ఇన్కమ్ ఎంత వస్తుందో ఏంటన్నది కన్సిడర్ చేసి ఫర్దర్గా స్కాలర్షిప్కి అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేస్తారన్నమాట. కుటుంబ సమస్య లేదా క్రైసిస్ ప్రూఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ జనరేటివ్ పర్సన్కి ఏమన్నా యాక్సిడెంట్ కానీ లేదంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఎక్స్రేస్ కానీ మెడికల్ రిపోర్ట్స్ కానీ లేదంటే మనం అడ్మిట్ చేసిన రిపోర్ట్స్ కానీ సంథింగ్ ఏవో ఒకటి ఉంటాయి కదా, అవి సబ్మిట్ చేయాలి. ఓకేనా. ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మెయిన్ అర్హులైన వాళ్ళందరికీ షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఆ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపిస్తారు. ఆ తర్వాత అవసరమైతే డైరెక్ట్ హౌస్ విజిటింగ్కి వెళ్తారు, లేదంటే ఇంటర్వ్యూ కాల్ చేస్తారు, లేదంటే ఫోన్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అన్నది వాళ్ళు అడుగుతారు అనమాట. 4th వన్ ఏంటంటే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అన్నది అంటే లైక్ ఎప్పుడు పడుతుంది ఏంటన్నది మనకి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి మెన్షన్ చేస్తారు. మనం మెయిల్ ఐడి కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ ఇస్తాం కాబట్టి దానికి మెసేజ్ రూపంలో కానీ లేదంటే మెయిల్ రూపంలో కానీ వస్తుంది అనమాట. హెల్ప్ లైన్స్ ఇన్ కేస్ మీకు ఏమన్నా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అయితే కనుక అది స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మెయిల్ ఐడికి కానీ లేదంటే మనకి ఫోన్ నెంబర్ ఇచ్చారు చూసారా, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మండే టు ఫ్రైడే వరకు 10 AM to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అనమాట. ఆ టైంలో మీరు కాల్ చేసి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమైందా? ఇది HDFC యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్. ఇది ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కాలర్షిప్ అన్నది ఎవరైతే మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దయచేసి షేర్ అన్నది చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.